అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఈ వైకుంఠ ఏకాదశి 30వ తేదీన మంగళవారం రోజున వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ రోజున స్తుతించే వారికి అంటే స్మరించుకునేటువంటి వారికి ఎవరికైనా సరే వారికి మోక్షము ప్రాప్తిస్తుంది. ఈ పుణ్యదినాన విష్ణు యొక్క ఆలయంలో కానీ వెంకటేశ్వర ఆలయంలో ఏ ఆలయమైనా సరే అంటే విష్ణు ఆలయం మన అక్కడ దగ్గరలో ఉంటే విష్ణు ఆలయంకి వెళ్ళి ఉత్తరం ద్వారం తెరిచి ఉంచుతారు. క్షీరసాగర మదనం జరిగి హాలాహలము అమృతం ఉద్భవించింది. ఈ రోజునే అందుకే ఇంతటి పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి అనేటువంటి రోజు డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు వచ్చింది. అయితే ఉపవాసము ఈ రోజున ఉపవాసం ఆచరించి లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేసినట్లయితే పుణ్యఫలం మనకు దక్కుతుంది. ప్రగాఢ విశ్వాసము వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. అయితే ద్వాదశి రోజున కూడా అతిథి లేకుండా అతిగా ఎక్కువ భుజించరాదనమాట. ఈ ఏకాదశి రోజున ఏది కూడా ఎక్కువ తినద్దు, లైట్గా తినాలన్నమాట. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులవుతారని పురాణం వచనంలో ఉందన్నమాట. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడము మరి ఆరోగ్యప్రదమే కాక ఏకాదశి రోజు చేసే ఆధ్యాత్మిక సాధనకు శరీర పూర్తిగా సహకరించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా మళ్ళీ దేవుని స్మరించడం అనగా పుణ్యము అనేది కూడా మనకు దక్కుతుందన్నమాట. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమే ఒక దివ్యాస్త్రం అన్నమాట. అయితే ఉపవాసము అంటే ఏంటి? ఉపవాసం అంటే కేవలము నిరాహారం మాత్రమే కాదనమాట. అంటే దగ్గరగా, అంటే దేవునికి దగ్గరగా అన్నమాట ఉండడం. అంటే మనం ఉపవాసం చేసినట్టయితే ఏమవుతుంది, మనం ఎప్పుడు కూడా దేవుని స్మరించుకుంటూ దేవునిలోనే మనము నిమగ్నం అయిపోతాం అనమాట. ఉపవాసం అంటే ఉండడం, అంటే దైవానికి దగ్గరగా అవ్వాలనేదే మన ఉపవాస యొక్క పరమార్థం అన్నమాట. వైకుంఠ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంలో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారట. అందుకోసం బియ్యంలో రాక్షసుడు దాక్కుంటాడు కాబట్టి బియ్యంతో చేసినటువంటి దేవి కూడా ఈ రోజున తినద్దు. అయితే ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు కూడా ఉపవాసం ఉన్నట్టే అనమాట అని విష్ణు పురాణంలో ఉందన్నమాట. ముర అంటే తామసిక గుణాలకు అరిష ద్వారాలకు అనమాట. అరిష ద్వారాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణము ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కాబట్టి కనుక మందబుద్ధినిచ్చి జాగరూకతకు దెబ్బతీస్తాడని అంతరార్థం. ఒకరోజు భోజనం చేయకుండా తర్వాతి రోజు చేయడం వల్ల అంటే జీవ అంటే నాలుకకు భోజనము తెలుస్తుందన్నమాట. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెప్తారు. పూజ, జపము, ధ్యానం ఇవన్నీ కూడా చాలా అవసరం కాబట్టి ఈ రోజున కొంచెము అంటే లైట్గా ఏదో ఒక తిని దేవుణ్ణి స్మరించుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటే మనకు ఎంతో పుణ్యం అనేది దక్కుతుంది ఈ రోజు అనేటువంటి.